పంట పొలాల్లో వ్యర్థాలకు పెట్టిన నిప్పు 2 పూరిళ్లను ఆహుతి చేసి 4 కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. అంగలకుదురులో జరిగిన ఈ ఘోరం వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. వాటిలో నివాసం ఉంటున్న 4 కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇంట్లో ఉంచిన నగదు, బంగారం, ధృవీకరణ పత్రాలు సహా అన్నింటినీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని అగ్ని ప్రమాద బాధితులు ఆవేదన పడుతున్నారు. సమీప పొలాల్లో మొక్కజొన్న వ్యర్థాలకు పెట్టిన నిప్పు కారణంగా నిప్పురవ్వలు ఎగిసిపడి ఈ అనర్థానికి కారణమైనట్టు బాధితులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయాన్ని గరిష్టంగా అందిస్తామని హామీనిచ్చారు. ఆ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తపస్సు ఆదేశించినట్లు తహసీల్దార్ తెలియజేశారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి బాధిత కుటుంబాలకు ఈ రోజు ఆశ్రయం కల్పించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఆయా కుటుంబాలకు అవసరమైన సర్టిఫికెట్లను ఇప్పిస్తామని తెలిపారు. పరీక్షకు హాజరు కావాల్సి బాలిక కోల్పోయిన పుస్తకాలను అందిస్తామని వివరించారు. బాధితులు నాగమణి, దుర్గా భవానీకి తమకు జరిగిన నష్టాన్ని తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చుట్టుపక్కల రైతులు పొలాలకి వాళ్ళ రెసిడ్యూల్కి నిప్పు పెట్టడం వల్ల అది మంటలు ఎగసిపడి వచ్చి ఇక్కడ మన అంగలకుదురు ప్రాంతంలో 2 పూరిళ్ళు 4 కుటుంబాలు ఉంటున్నాయి. పూర్తిగా దగ్ధం అయిపోయినాయి. కంప్లీట్గా ఆ 4 ఫ్యామిలీస్ కూడా చాలా పేదవారు, ఇళ్లలో కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళంతా ఒకసారి రోడ్డున పడ్డారు. అన్ని ఇంట్లో వస్తువులు, కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు. ఎవరికి ఏమీ జరగలేదు, ప్రాణాపాయం లేదు. వెంటనే గ్రామంలో ఉన్న మన పెద్దలు వీరవల్లి మురళి గారు ఇమీడియట్గా నాతో ఫోన్లో మాట్లాడారు. వారికి కావాల్సిన ఇమీడియట్ సహాయం, వారి ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు ఉందని చెప్పారు. వారికి నైట్కి అక్కడ షెల్టర్ కల్పించి ఏర్పాటు చేస్తాం. అట్లాగే దాతల సహకారం అభ్యర్థిస్తాం ఖచ్చితంగా. వారికి మరి ముఖ్యంగా మనసును కలిచివేసిన అంశం ఏంటంటే అందులో పాప చదువుకునే పాప ఉంది. ఆ పిల్లల బుక్స్ కాలిపోయాయని కొంచెం బాధపడింది. ఆ బుక్స్ ఇమీడియట్గా కూడా అరేంజ్ చేస్తాం. అట్లాగే ఆ కుటుంబానికి ఏవేవైతే సర్టిఫికెట్లు కాలిపోయాయి, రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏమేమి ఇవ్వాలో అవన్నీ వారికి అందే విధంగా చూస్తాం. రెడ్ క్రాస్ సంస్థతో కూడా మాట్లాడాం. ఈ విషయాన్ని ఇప్పుడే గౌరవనీయులైన మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ కూడా సార్ పరిస్థితిని బట్టి సార్ టైం తీసుకొని సార్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి మ్యాక్సిమం ప్రభుత్వం నుంచి ఏమేమి సహాయం చేయగలమో అవన్నీ కూడా ఇమీడియట్గా అందించమని సార్ చెప్పారు. ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాల మేరకు లోకల్లో అందరినీ కలుపుకొని ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. అంటే నష్టం మీద అంచనా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కనీసం ఏ చిన్నది మిగలలేదు. మెల్లగా వారితో మాట్లాడి బంగారం, ఇంట్లో క్యాష్, డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా పోయినాయి అన్నారు. నష్టం మీద ఒక అంచనాకు వస్తాం. అండి మాది అంగలకుదురు ఎన్టీఆర్స్ కాలనీ ఎదురుగా మా ఇల్లు అండి. మరి మొక్కజానకు పెట్టారో దేనికి పెట్టారో తెలియదండి. మా ఇల్లు మీదకి వచ్చి పడిపోయిందండి. ఆర్పుదామన్నా కూడా ఆరపలేదు. అవి మా వల్ల కాలేదు. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఇప్పుడు మా దగ్గర స్టాక్ లేదు, ఎలా అలా ఆర్పుకున్నాను అన్నారంట. అందరూ వచ్చి చేసినా కూడా అదేం లేదండి. మంటలకి, గాలికి, ఎండలకి మొత్తం కలిపోయింది. బంగారం, డబ్బులు, మంచాలు ఏం లేవండి. మా ఒంటి మీద బట్టలు తప్ప మేము తప్ప మా ఇంట్లో అన్నది ఏం మిగలలేదు. బైకులు, బండ్లు, సైకిళ్ళు 2, బైకు మొత్తం బంగారం, బట్టలు, మంచాలు మొత్తం పోయినాయండి. ఏమి మాకంటూ ఏం లేవండి. మా యానవారు మా వారు మా ముందు కొడతారండి. స్పేర్ తీసుకెళ్ళి మా జీవనోపాధి కూడా అది కూడా పోయిందండి. మేమే ఇళ్లలో పనికి వెళ్ళి కష్టపడి చేసుకొని వస్తాం. మా బంగారం మొత్తం 5-6 లక్షలు ఉందండి. మాది డబ్బులు ఒక 20,000, 30,000 దాకా ఉన్నాయండి. అవి మొత్తం పోయినాయండి. ఏం లేవు. మేము 4 కుటుంబాలండి. మా ఇంట్లో మటుకు మేము 3 కుటుంబాలండి. మా చిన్న మామయ్య గారు వాళ్ళదే మటు పక్కన మా 2 ఇళ్ళేనండి. అసలు ఏం లేవండి, మొత్తం పోయినాయి. మా పిల్లలకి బట్టలు లేవు. మాది ఆధార్ కార్డులు, జిరాక్సులు, ఇళ్ళ కాగితాలు, మా ఈ పట్టీలు, బంగారం, పొంగరాలు, పోగులు మొత్తం పోయినండి. ఏం లేవు. డబ్బులు కూడా మొన్నే మేము ఇళ్లలో పని చేసుకుంటాము. జీతాలు డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టాడు 30,000 దాకా. ఈ డ్వాక్రా శ్రీనిధులు కట్టాలి, అవి కూడా పోయినాయండి. మొత్తం పోయింది. మా అంటే ఏమి లేవు. భవాని సార్ మాది అంగలకుదురు. వాళ్ళు పొలంలో మంటలు పెడతాం వల్ల మా ఇల్లు 2 తగలబడిపోయినాయి సార్. నా చదువుకు సంబంధించినవన్నీ ఆ ఇంట్లోనే ఉండేవి సార్. మా నాన్న రోజు పనికి వెళ్ళి నన్ను కష్టపడి 25,000 కట్టి చదివించాడు సార్. నేను ఒక సబ్జెక్టు తప్పాను సార్. తప్పి నాకు 1వ తారీఖు ఎగ్జామ్ అయితే ఇందాకలే నేను 12ంటికి కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టాను. ఫ్రిడ్జ్ పైన పెట్టి ఇంక ఈ మంటలన్నీ ఆర్పేదానికి ప్రయత్నం చేసాము. అప్పటికి సగం ఆరిపోయినాయి. తర్వాత పెదనాన్న వాళ్ళ ఇంటికి నిప్పు పడితే నేను ఆర్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నా ఒక్కదాని వల్ల అస్సలకి ఏం కాలేదు సార్. తర్వాత ఇంటి పక్క వాళ్ళందరూ వచ్చి ఆర్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల ఏం కాదు.
అప్పటికి నేను ఇంట్లోకి వెళ్ళి కాగితకాలన్నా తెచ్చుకుందామని పరిగెత్తేపటికే మా ఇల్లు కూడా తగలబడిపోయింది. అక్కడ అన్నయ్య చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోయాను, నన్ను పోతే పోయినాయి రా అని. నా చదువు మొత్తం, నా భవిష్యత్తు మొత్తం ఆ ఇంట్లోనే ఉంది సార్. నా 10th సర్టిఫికెట్లు అన్నీ దాంట్లోనే ఉన్నాయి.